మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ఏర్పాట్లో ఈ ఉదయకాల సమయం మేమందరం మొదటి ప్రార్థన పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చారు. చదవబడిన వాక్య భాగం దేవా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో నుండి ఈరోజు ఈ మొదటి భాగంగా మీరు మాకు పూర్ణ ధ్యానాన్ని మీరు దయచేసి మహిమ పొందుకొనమని, మీకు మహిమకరంగా ఈ పనిని జరిగించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, చదువుకున్న ఈ భాగం అనేక పర్యాయములు గతంలో చదువుకొని ఉంటారు, విని కూడా ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక మాట, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అర్థమైందా? దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులుగా అనబడటమే కాదు, దేవుని కుమారులై జీవించుట గొప్ప భాగ్యం దేవుని కుమారులుగా. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో మనము 82వ అధ్యాయంలో వ్రాయబడింది 6వ వచనంలో, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. చూసారా? సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మరొక మాట మనం ఏం చూసాం? సర్వోన్నతులైన దేవుని కుమారులు. తాత్కాలికంగా ఏదో నామకార్థంగా కాదు, సర్వోన్నతులైన దేవుని కుమారులు. జాగ్రత్తగా ఈ మాటను మనము ఎరిగి ఉండాలా, కలిగి ఉండాలా. దేవుని కుమారులు ఎలా ఉంటారు? దేవుని కుమారుల యొక్క నడవడికలు ఎలా ఉండాలి? అది గుర్తించాలి. ఒక అధికారి కుమారుడు గుర్తించలేక, ఒక రాజకుమారుడు తగినవాడుగా బ్రతకలేక, రాజకుమారుడే ఆ స్థితి పోగొట్టుకున్న కారణమున ఎంత నష్టపోయాడో బాగా తెలుసు. ఎంత గొప్ప రాజకుమారుడైనా క్రియ లేకపోతే, ఆ స్థితికి తగినట్లుగా, రాజుకు తగినట్లుగా కుమారుడు లేకపోతే ఎంతో నష్టాన్ని తాను పొందినట్లుగా మనం చూశాం. అలాగే దేవుని కుమారులు 5వ అధ్యాయం 9వ వచనంలో చూశాం. సర్వోన్నతులైన దేవుని కుమారులని 82:6లో చూశాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి అధికారం అనుగ్రహించెను. మనం చదువుకున్నాం, ఇప్పుడు 3 వచనాలు చదువుకున్నాం. 3 వచనాలు. ఒకటి మత్తయి సువార్త 5:9, రెండవది 82వ కీర్తన 6వ వచనం, మూడవ మాటగా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. చేరున్న ఇక్కడ ఉన్న అందరూ ఈ 3 వచనాల్లో, ఈ 3 మాటల్లో మనం ఎక్కడున్నాం? వీటికు తగినట్లుగా ఉన్నామా? వీటికు తగినట్లుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. అర్థమవుతుందా?
సమాధానపరుచువారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. సమాధానం ఎక్కడ, ఎలా? సమాధానము ఎక్కడ, ఎలా, ఏ విధంగా సమాధానపరచబడతారు, ఏ విధంగా సమాధానం కలిగి ఉంటారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 వచనం చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. చూసారా, పౌలు హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అందరితో సమాధానం కలిగి ఉండుటకు ప్రయాసపడము. అందరితో ఉండగలుగుతారు. ఒకవేళ బయటి ప్రపంచంలో బయటి వారితో అందరూ ఒకరితోకరు సమాధానంగా ప్రయత్నిస్తారేమో కానీ నీ సొంత ఇంట్లో నీ అత్తతో, అత్త కోడలతో, తోడు కోడలతో సమాధానం కలిగి ఉండగలుగుతున్నారా? అక్కడికి వచ్చే లోపల ఆబ్సెంట్. చాలామంది బయటి ప్రపంచం అంతటితో సమాధానంగానే ఉంటారు. ఇంటిలో సమాధానం కొదువై ఉంటుంది. బైబిల్ చెప్తుంది, ముందు నీవు నీ ఇంటిని, నీ వారితో, నువ్వున్న కుటుంబంతో, నువ్వున్న సంఘముతో ముందు నీకేముండాలా? సమాధానము ఉండాలి. దేవుని కుమారుడును అనుకుంటే ఈ లక్షణం ఉండాలి. ఊరకనే దేవుని కుమారుడు నువ్వు కావు. ఎందుకంటే మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన ఈ లోకానికి రాకముందుగా ఆయనకు సమాధానకర్త అని ప్రవచనము మనకి యెషయా గ్రంథంలో ఉంది. సమాధానకర్తయగు దేవుని పిల్లలు సమాధానం లేని వారుగా ఉంటే ఎలా? సమాధానకర్తయగు దేవుని పిల్లలు సమాధానం లేని వారుగా ఉంటే అనుకూలం కాదు కదా. అక్కడేం రాశాడు? అందరితో, మళ్ళా చదవండి 14 వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో అన్నప్పుడు ముందు నీ ఇంటితో, తర్వాత బయటతో. ఎందుకంటే నీవు అట్టి సమాధానము కలిగి ఉండకపోతే నీవు దేవుని సన్నిధిలో నీవేమి కలిగి ఉంటున్నావో అది దేవునికి ఇష్టమైనది కాకపోద్ది. అర్థమవుతుందా? సమాధానం కలిగి ఉంటే దేవుడు అంగీకరించేదిగా ఉంటాడు. సమాధానం లేనిదిగా ఉంటే దేవుడు అంగీకరించేదిగా ఉండదు. అందుకంటాడు అక్కడ అందరితో అని రాయబడింది. అందరూ అంటే ఈనాడు భూమి మీద చాలా రకాల భేదాలు ఉంటాయి, చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి, చాలా మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే ఒకటి మాత్రం దేవుని పిల్లలను దేవుడు బోధిస్తుంది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తుంది ఏంటంటే, నీవు ఎవరి మీద కూడా వ్యతిరేక భావము ఉండకూడదు, ఉంచుకోకూడదు. ఇతరులను చెడ్డగా చూసే చూపు ఉండకూడదు. ఇతరులను ద్వేషించే విధానము నీకు ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా ద్వేషించలేదు. ఆయన పిల్లలు ఎవరిని ద్వేషించేవారుగా ఉండరు. అర్థమవుతుందా? ఆయన పరిశుద్ధుడు కనుక నీవు ఆయన కుమారుడు కుమార్తెవైతే నీ దగ్గర ఏముండాలా? పరిశుద్ధత ఉండాలి. ఆయనలో
గుణాలు ఎవరి దగ్గర ఉండవో వారు ఆయన వారు కారు. మరలా చెప్తున్నాను, ఆయనలో ఉన్న గుణాలు ఎవరి దగ్గర లేవో అయితే వారు ఆయన వారు కారు. జ్ఞాపకం పెట్టుకోనండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చదువుకున్న మాటల్లో నుంచి మంచి ప్రయత్నం కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ప్రయత్నించామా? ఇంతవరకు ప్రయాసపడుతున్నామా? సామెతల గ్రంథంలో ఏముంటుందంటే 24వ అధ్యాయము 1వ వచనం చదవండి. చాలు దుర్జనులను చూసి మత్సర పడకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనం ఎవరిమి? అలాంటి వారిమే. దేవుడు ప్రేమించాడు, నిన్ను ఆయనతో సమాధాన పరుచుకున్నాడు కనుక నీవు కూడా ఆ సమాధాన పరచబడ్డ వాడవై, సమాధాన పరచబడిన దానవై, ఆ సమాధానకరమైన మనసే నీకు ఉండాలని, ప్రతి వారికి ఉండాలని దేవుడు తన సన్నిధికి వచ్చిన వారికి తెలియపరుస్తున్నాడు. సమాధాన పరచబడకుండా, సమాధాన సంబంధమైన ఆలోచన మనస్సు లేకుండా నీవు దేవుని కుమారుడవు కుమార్తెవు కాలేవు. ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి భాగంలో మనం వింటున్న మాటల ప్రకారం మనము ఈ విధంగా ఉన్నామా లేదా? లేకపోతే ఇప్పుడే ఈ సమయంలో నుండే, నువ్వు ఉన్న పాటలో నుండే ఆయన వైపు తిరుగు. ఆయన నిన్ను తనతో సమాధానం పరుచుకుంటాడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలాల్లో ఒక మాట ఉంది, సమాధానము అని. ఆత్మ ఫలాల్లో ఒక మాట ఉంది, సమాధానం అని. ఆ ఆత్మ యొక్క నడవడిక, విధానము, ఆలోచన నీకు లేకపోతే నువ్వు సమాధాన లక్షణము కలిగే ఉండవని వాక్యం చెప్తుంది. ఆత్మ ఫలాల్లో సమాధానం ఉంది. నీలో సమాధానం ఉండాలంటే నువ్వేమై ఉండాలా? ఆత్మవశమై ఉండాలా. ఎఫెసీ 4:1 చదవండి. ఆత్మవశమై ఉండాలా అనగా దేవుని వశమై ఉండాలా, అనగా దేవుని కుమారుడు కుమార్తెవై ఉండాలా. లేకపోతే ఆ ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలాల్లో సమాధానము నువ్వు ఎక్కడ కలిగి ఉంటావు? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును చాలా మంది కాపాడుకోలేకపోతున్నారు. ఆత్మ కలిగించు సమాధానం అనే బంధాన్ని కాపాడుకోలేకపోతున్నారు. ఎవరో కాపాడితే నువ్వు మేలు పొందవు. నిన్ను నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నావా? నీవు కలిగి ఉన్న సమాధానమైన ఆత్మబంధము నీ నోటి మాట ద్వారా నీ నుండి దూరం అయిద్దని, నీ నోటి మాట ద్వారా నువ్వు పోగొట్టుకుంటున్నావని ఎప్పుడైనా అర్థమవుతుందా? ప్రయత్నము కలిగి ఉన్న వారికి అర్థమవుతుంది. ప్రయత్నం కలిగిన వారు ఎరుగుతారు. కాబట్టి విషయాల ప్రకారంగా మనం చదువుకున్న మాటల ప్రకారంగా ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఎవరు ఎక్కడ ఒకరినొకరు కొరత కలిగిన మాటలు ఎవరు ఎన్నడూ మాట్లాడకూడదు. అది సమాధానమైన విషయం కాదు. అది దేవునికి సంబంధమే కాదు. అది దేవుడు అంగీకరించేదే కాదని గుర్తుపెట్టుకోవాలని ప్రభువు మనం చేస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా ఏ విషయంలోనైనా తక్కువ చేసి మాట్లాడుట, తన్ను తాను హెచ్చించుకొనుట, తనకు తానే అతిశయం తెచ్చుకొనుట, అలాంటి లక్షణాలు ఆత్మ కలిగించు సమాధాన బంధములో ఐక్యములు అయి ఉండవు. ఐక్యం అంటే సమాధాన పరచబడుట, సమాధానం కలిగి ఉండుట. ఐక్యము సహోదరులు ఐక్యత కలిగి ఎంత 133:1-2 ఉంటుంది కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా,
మనం చదువుకున్న ఈ మాటల్లో నుంచి మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా ముందు కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎఫెసీ 4లో చదివిన మాట అర్థమైందా? ఎఫెసీ 4:1 చదివిన మాట అర్థమైందా? మీరు చూస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఇంతవరకేనా? అంత కాదు, అర్థము కావాలా. అప్పుడే మీరు ఆ సమాధానం ఏందో మీకు అర్థమైంది. ఆ సమాధానం పరచబడకుండా నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవు కాలేవు. ఆ సమాధాన పరచబడేటువంటి ఆ ప్రత్యేకత నీవు కలిగి ఉండకపోతే, నిజంగా నీ జీవితంలో ఆ ప్రత్యేకత లేకపోతే, ఆ సమాధాన పరచబడ్డ ఆ ప్రత్యేకత నువ్వు ఎరకపోతే నువ్వు దేవుని కుమారుడు కుమార్తె ఎలా అవుతావు? నువ్వు ఏమని ఆరాధిస్తావు? సమాధానం లేకుండా విరోధాన్ని మధ్యలో కలిగించుకొని, విరోధం చేతనే కదా దూరం అయ్యేది. ఒకరొకరు సమాధానం లేకుండా కీడును విరోధాన్ని మధ్యలో కలిగించుకొని ఏమని ఆరాధిస్తావు? ఏమని నా తండ్రి అంటావు? ఏమని కుమారుడుగా నువ్వు జీవిస్తావు? జాగ్రత్తగా చదువుకున్న మాటలు మీకు అర్థమైనవి కదా. మత్తయి సువార్త 5:9 ఏం రాయబడింది? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అర్థమయ్యా? దేవుని కుమారునికి ఉండాల్సిన లక్షణం ఏంటి? అర్థమయ్యాయా? దేవుని కుమారులకు ఉండాల్సిన లక్షణాలు నీకు నాకు లేకపోతే, మనం ఆరాధించే ఆరాధన అది ఆత్మ సంబంధమైనది కాకపోతే ఎవరు అంగీకరించేవారు ఉన్నారు? ఎవరికి ఆరాధిస్తున్నావు? ఏమని ఆరాధిస్తున్నావు? నీవు నీ ఆరాధన ఏ మూలకెళ్తుంది? ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరు మనవి చేస్తున్నాం. వ్రాయబడ్డ మాటల ప్రకారంగా ఏమైతే ఇంటా వస్తున్నామో అర్థమవుతుందా? ఏమైతే ఇంటా వస్తున్నామో ఈ విషయాన్ని జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉంది. మనం చదువుకున్న భాగం మరలా చెప్తున్నాను. మత్తయి సువార్త 5:9 సమాధానం లేని స్థితి జీవితంలో నీవు మనం ఆరాధించుట అది ప్రయోజనకరం కాదు. రెండవది 82వ కీర్తన 6వ మీరందరూ సర్వోన్నతమైన దేవుని కుమారులని రాయబడింది. మూడో మాట యోహాను సువార్త 1:12 అందరూ ఆయన అంగీకరించిన వారందరూ దేవుని కుమారులైనటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అధికారమును పొందిన నీవు అధికారహీనంగా బ్రతుకుతున్నావు. కుమారుని యొక్క లక్షణాలు లేకపోతే నువ్వు అధికారహీనంగా బ్రతుకుతున్నావు. అలా కాదు, అలా జీవించకూడదు. అధికారం కలిగి జీవించాలి. దేవుడు నీకు నాకేమైతే అధికారం ఇచ్చాడో ఆ అధికార ప్రకారం జీవించాలి. అధికారం లేకుండా ఏమని జీవిస్తావు? ఎలా జీవిస్తావు? ఎక్కడ జీవిస్తావు? ఎక్కడుంటావు? ఆలోచించండి వ్రాయబడ్డ మాటల ప్రకారంగా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చూసాం కదా ఏప్రిల్ 12:14 ఏం చూసాము? ఏప్రిల్ 12:14 ఏం చూసినాము? ఇప్పుడు మనము సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇది మొదటి పని, మనం చేయాల్సిన పని. నాకు చేత కాదు, నాకు అర్థం కాదు, నాకేం తెలుసు, అది కాదు. ప్రయత్నించు, ప్రయాసపడు. ప్రయాసము చాలా అవసరమైంది. నీ ప్రయత్నమే లేకుండా, నీ ప్రయాసమే లేకుండా వేరే వాళ్ళ ప్రయత్నం ద్వారా ఎన్నాళ్ళు వేరే వాళ్ళని ఆనుకొని ఎన్నాళ్ళు బ్రతుకుతావు? నువ్వు నిలబడాలా, నువ్వు స్థిరపడాలా. సమాధానం కలిగి ఉండుటకు ప్రయత్నించండి. సమాధానం కలిగి ఉండుటకు ప్రయాసపడండి. సమాధానం కలిగి ఉండుటకు, అది కూడా ఎంతమందితో? కొందరితో కాదు, మనకిష్టమైన వాళ్ళతో కాదు, అనేకులతో ఉండలేము. అయితే ఎలా ఉండాలా? మనం ఎలా ఉండాలా? ఎలా జీవించాలంటే అందరి ఎడల మంచి మనసు కలిగి ఉండాలి. ఎవరి తప్పిదాలు చెప్పేవారుగా ఉండకూడదు. అట్టి వారిని గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోవాకండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, లేఖనంలో రాయబడిన ప్రకారంగా ప్రతి విషయంలోనూ మనందరం కూడా చాలా జాగ్రత్తగా గుర్తించాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. ఏ ఒక్కరూ ఎంత మాత్రము అజాగ్రత్తగా ఉండవద్దు. ఈ విషయాన్ని స్పష్టంగా ఎరిగిన వారుగా ఉండాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. తర్వాత మాట మనం చూస్తే ఎఫెసీ 4:1 కాబట్టి మీరు సమాధానమును బంధం అంటే తెలిసిన బంధం, స్నేహ బంధం, ఆత్మ బంధం,
తర్వాత బంధం అనేది ఇంతకుముందు తాడి చెట్లు ఎక్కే వాళ్ళు ఒక బంధాన్ని చేసుకొని కాళ్ళకు తగిలి తాడి చెట్టుకి ఎక్కుతారు. ఎంత ఎంత స్ట్రాంగ్ ఉంటుందో తెలిసిన ఆ బంధమే తను పైకి ఎక్కిస్తుంది, ఎక్కే విధంగా చేస్తారు. ఇక్కడ ఏమంటున్నాడు, మీరందరూ ఆత్మ బంధం చేత, మీరందరూ సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై. వింటున్నారా? శ్రద్ధ కలిగిన వారై 2 సార్లు చెప్పాల్సి వచ్చింది, రిపీట్ చేయాల్సి వచ్చింది. శ్రద్ధ కలిగిన వారై. శ్రద్ధ ఎవరి విషయంలో? నీ విషయంలో నీకు శ్రద్ధ అవసరము. నిన్ను కాపాడుకోవడానికి నీకు శ్రద్ధ అవసరం. అది ద్వితీయోపదేశకాండం 28 మొదట్లో ఉంది. ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచనం ఏమంటో తెలిసిన? నా మాట యందును శ్రద్ధ కలిగి ప్రవర్తించిన ఎడల, అనుసరించిన ఎడల, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించిన ఎడల కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం చూసినటువంటి భాగంలో సమాధానము అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ. అర్థమైందా? ఏంటంట? సమాధానాన్ని కాపాడుకోవాల్సి ఉంది. సమాధానం కలిగించే బంధాన్ని, సమాధానం అంటే ఎవరు, ఎక్కడ, ఎలా కాపాడుకోవాలో సమాధానాన్ని, ఎప్పుడు మనం ఆ సమాధానాన్ని పొందుకోగలుగుతామో ఒకసారి మనము రోమా 5:10 చూడండి. అక్కడ ఎలా రాసి పెట్టించాడు? ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో ఎప్పుడు సమాధాన పడతామో తెలిసిన? ఊరికి సమాధానం చదువుకుంటే కాదు. మనం చదువుకున్న మాటలో ఏం రాయబడింది అంటే, ఏలయనగా మనము శత్రువులము, తర్వాత ఆయన మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన వారమై ఒకప్పుడు మనకు సమాధానం లేదు, ఇప్పుడు సమాధాన పరచబడ్డాము. అర్థమవుతుందా? ఎవరికి భూమి మీద సమాధానం లేదు. సమాధానం అన్నదే భూమికి తెలియదు, భూమి మీద మానవాళికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధాన కర్తగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి శత్రువులమైన మనల్ని తన కుమారుని అనగా దేవుని కుమారుని అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణము ద్వారా ఆ సమాధాన సువార్తను ప్రకటించి ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు. ఎలా? ఆయన మరణము ద్వారా మనల్ని సమాధాన పరుచుకొనెను. ఆయన మరణము ద్వారా మనకు సమాధానమును అనుగ్రహించాడు. నువ్వు సమాధానం పొందాలంటే ఏం చేయాలా? క్రీస్తు యేసు మరణములోనికి నీవు వెళ్ళాలి. ఆయన మరణ పునరుద్ధానాన్ని నువ్వు ఎరగాల. ఆయన మరణ పునరుద్ధానాన్ని నువ్వు ఎరిగితే అప్పుడు నీకు ఆ సమాధాన పరచబడుట, నీవు సమాధాన పరచబడతావు. ఆ మరణ పునరుద్ధానాన్ని నువ్వు ఎరగకుండా ఎలా సమాధాన పరచబడతావు? మనకు తెలుసు కదా, అదే రోమా 10:9-10 వచనాలు ఉంటుంది. అదేమని చెప్తుంది? వాక్యము నీ వద్ద ఉంది, నీ చేతుల్లో ఉంది, నీ నోట ఉంది, నీ దగ్గర ఉంది. ఏమని చెప్తుంది? తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి నా కొరకు పంపనని, ఆయన మరణ పునరుద్ధానం ద్వారా నాకు విడుదల విమోచన ఉంది అని నీ హృదయం విశ్వసించిన ఎడలా నీవు ఇవన్నీ లేకుండా, ఆయన మరణ పునరుద్ధానంలోనికి నువ్వు వెళ్లకుండా సమాధానమే లేదు. సమాధానం ఊరక రాదు. ఆత్మ ఫలాల్లో ఒక ఫలం సమాధానం. ప్రభువైన యేసుక్రీస్తు వారు
సమాధానకర్త. నీవు నేను సమాధానం కలిగి ఉండాలంటే ఆయనలో ఉన్న లక్షణాలను మనం కలిగి ఉండాలి. అప్పుడే మనకు సమాధానము, లేకపోతే సమాధానం లేదు. ఈ విషయాలను ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని ప్రభువు పేర మనవి చేస్తున్నాను. అర్థమవుతుందా? రోమ 5:10 శత్రువులమైన మనల్ని ఆయన కుమారుని మరణం ద్వారా, యేసు ప్రభువారు చనిపోయాడని నువ్వు నేను కాదు, ప్రపంచం అంతా చెప్తాది నోటితో. అలా కాదు. కొరింథీయులు చెబుతాడు కదా, నేను వచ్చేంత వరకు నా మరణాన్ని ప్రచురించుడి అని. అది మరణ పునరుద్ధానం యొక్క లక్షణము కలిగిన వాడే ప్రచురిస్తాడు. అట్టివానికే సమాధానం. తెలుసు కదా, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా నేను వచ్చేంత వరకు నా మరణమును ప్రచురించుదురు. ఆయన మరణము ద్వారానే మనకు సమాధానం దొరికినప్పుడు ఆయన మరణాన్ని మనం ప్రచురించేవారు కాకపోతే మనకు సమాధానం ఎక్కడిది? మనకు సమాధానం లేదు కదా. ఎలా సమాధానం దొరుకుతుంది మనకు? ఏమైతే చెప్పుకుంటూ వచ్చామో వాటి ప్రకారంగా మన జీవితాన్ని మనము చక్కగా కొనసాగించుకుంటూ సాగినప్పుడు, ఆ క్రియలు కలిగి ఉన్నప్పుడు, ఎబ్రీలు చూసాం కాపాడుకున్నప్పుడు, ఎఫెసీలు చూసాం ఆత్మ సమాధానం కలిగించే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నప్పుడు నువ్వు సమాధాన పరచబడి ఉంటావు, సమాధానంతో ఉంటావు. నీకు కాపుదల నువ్వు కాపాడుకునేది లేదు, నిన్ను సఖపరుచుకునేది లేదు, నిన్ను స్థిరపరుచుకునేది లేదు. నీకు సమాధానం ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటావు? ఎలా జీవిస్తావు సమాధానంగా? కొన్నిసార్లు కొంతమంది చాలా ఉంటుంది వారికి, వారు అంటారు, ఏం బ్రతుకులయ్యా సమాధానం లేని బ్రతుకు కదా, ఏం బ్రతుకులే సమాధానం లేని బ్రతుకు అంటారు. సమాధానం ఎక్కడ డబ్బుల ద్వారా రాదు. గుర్తుపెట్టుకోండి, సమాధానకర్త యొక్క దేవుని యొద్దకు వస్తే సమాధానం ఉంది. అర్థమవుతుందా? ఆయన మరణ పునరుద్ధానాన్ని ఎరిగితే సమాధానం ఉంది. ఇప్పుడు చెప్పానా? ఎరిగినారంటే ప్రచురించాలి. అంటే ప్రచురించడం అంటే జీవించాలి. జీవించే వారిలోనే ఆ యొక్క సమాధాన ప్రచురణ ఉంటుంది, ఆయన మరణ పునరుద్ధానం ఉంటుంది. అలా కాకుండా నేను కూడా బ్రతుకుతున్నాను అంటే, భూమి మీద అందరూ బ్రతుకుతున్నారు కదా, బతుకున్న వాళ్ళు ఎవరు? అలా కాదు. ఆయన మరణ పునరుద్ధానాన్ని ఎరగకుండా, ఆయన కార్చిన రక్తం ద్వారా జీవితాన్ని కడుక్కోకుండా ఎవ్వరు కూడా సమాధానపరచబడరు. సమాధానపరచబడని వారుగా ఉండి మనము దేవుని సన్నిధిలో ఏమని ఆరాధిస్తాం? సమాధానం లేకుండా ఏమని మనము చేస్తాం? ఏమని స్తుతిస్తాం? అదే 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి. అదే 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 24 వచనం చదవండి. విడిచిపెట్టి వింటున్నారా? ఈ భాగాన్ని జాగ్రత్తగా గుర్తించండి, జాగ్రత్తగా గుర్తించండి.